నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మందజ్యోతి. ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి చెందిన మందజ్యోతిని నియమించినట్లు రాష్ట్ర కార్యదర్శి చిలువెరు శ్రీకాంత్ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ మందజ్యోతిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. లేనటువంటి అగ్రకులాల తరఫున అన్ని పార్టీల నుంచి నిలబడడం జరిగింది. మరి 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల తరఫున ఇప్పటి వరకు ఒక అభ్యర్థి కూడా నిలబడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ మరి మొదటగా విద్యావంతురాలు, ఒక దళిత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యావంతురాల్ని మరి అధినేత విశారద్ సార్ గారు మరి నియమించడం జరిగింది. మందజ్యోతి గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తూ మరి వారు అదేవిధంగా వారి భర్త అయినటువంటి ప్రముఖ డాక్టర్ సిద్దిపేట జిల్లా ఎంతో సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు వీరిద్దరు. అలాంటి వ్యక్తులను గుర్తించి ఈరోజు పార్టీ నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట చెప్పడం జరుగుతూ ఉన్నది మీడియా మిత్రుల సమక్షంలో. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమైన సమస్య గత 30 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు మాదిగలు సోదరులంతా కూడా అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి వ్యక్తులు విడిపోయి 30 సంవత్సరాలు అవుతున్నాయి. దానికి చివరి ఘట్టంగా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తున్నట్టుగా మనకి రావడం జరిగింది. ఇకనైనా కానీ ఒక 1% కోసం మరొకసారి యుద్ధం చేయడం అనేది ఆపేసి పెద్దల పాత్ర మాదిగలే తీసుకొని కలిసిపోదామని విశారద్ మహారాజ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇకనైనా మాదిగలంతా కూడా కలిసి ఆ రిజర్వేషన్ పోరాటం కోసం కాకుండా మన ముందున్నటువంటి అతిపెద్ద లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి ఆ రాజ్యాధికారం కోసం మాదిగలంతా కలిసి పనిచేయాలి. ఇలాంటి తరుణంలో మేడం గారు ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా వారి భర్త మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 15 సంవత్సరాల క్రితం వారు ఒక ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తులని ఈ పార్టీ గుర్తించి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు మాదిగ దళిత సోదరులంతా కూడా బీసీ అణగారిన వర్గాల పట్టభద్రులందరూ కూడా ఇలాంటి తరుణంలో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలి. విద్యావంతురాలు, విద్యారంగ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రేపు మనకి అందరికీ అందుబాటులో ఉండి మన సమస్యల మీద పోట్లాడేటువంటి ఆడబిడ్డ. మన ధర్మ సమాజ్ పార్టీ నాయకులంతా కూడా మీకు ఎల్లవేళ్ల పట్టభద్రులందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ప్రధానంగా ఈ దేశంలో ఏ పార్టీలో లేనటువంటి విధంగా యువకులు కలిసి ఉన్నటువంటి ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే విద్యారంగ సమస్యల మీద కొట్లాడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి మా పార్టీ అధినేత గౌరవశ్రీ డాక్టర్ విశారద్ మహారాజ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టభద్రులందరూ కూడా ఆలోచించాలి. ఈ ఎన్నికలలో మన అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డను గెలిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్, జై కాన్షీరా. ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పట్టభద్రులైన అందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. నా పేరు మందజ్యోతి. నేను సిద్దిపేటలో నివసిస్తున్నాను. నాకు 14 సంవత్సరాల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నా. నేను మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆడపడుచును. మా భర్త మాదిగ సామాజిక వ్యక్తి. నాకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధినాయకునికి డాక్టర్ విశారద్ మహారాజ్ గారికి మరొకసారి ప్రత్యేక జైభీములు చెప్పుకుంటున్నాను. ఈ ఎమ్మెల్సీ పోటీలో నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరూ అగ్రకులాల వాళ్ళే. మన ఎస్సీ నుంచి అంటే మాదిగల నుంచి నిలబడ్డటువంటి ఆడపడుచుగా నన్ను నియమించినందుకు మా ధర్మ సమాజ్ పార్టీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. పోరాటం ఆపేసి నన్ను మీ ఇంటి ఆడపడుచుగా గుర్తించి మాదిగలలో విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు నన్ను గుర్తించి నాకు ఓటు వేసి గెలిపించాలని, ఇళ్ళవేళలా మీతోటే ఉంటూ మీకు సేవలు చేయడానికే మీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఆలోచించి ప్రతి ఒక్కరు మంచి నిర్ణయమే తీసుకోవాలి. ఇన్ని రోజులు అగ్రకులాల వాళ్ళే పార్టీలు
చేసి వాళ్ళే మన మీద చెలాయించి మన మధ్యలోనే మనకు పుల్లలు పెట్టిరు కాబట్టి మనకి ఇన్ని రోజులు ఇబ్బందులు అయినాయి. మాది గారి 2 పేర్లతోటి మనల్ని దూరం పెట్టినారు. ఇప్పుడు మనం ఏకమయ్యి మనల్ని మనమే గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక జై భీములు. ఉంటుంది గ్రాడ్యుయేట్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఇలాంటి సమస్యలున్నా ముందుకొచ్చి పోరాడుతుందనే ఉద్దేశంతో మా అధినాయకుడు ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారు తనను మందజ్యోతిని నియమించడం జరిగింది. ఖచ్చితంగా మాకు చాలా చాలా క్యాడర్ ఉంది, చాలా ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఎంతో విస్తృతంగా కూడా ధర్మ సమాజ్ పార్టీ గత ఎలక్షన్లో కూడా చాలామందిని నిలబెట్టడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉంటూ ఈ ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా మాకు సంబంధించిన కార్యకర్తలకు ఈ ఓటర్స్కి అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి ఈ ధర్మ సమాజ్ పార్టీ ఈ ఓటింగ్ ఎట్లా ఉంటుంది అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. యాక్చువల్గా అయితే ప్రభుత్వమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ పోలింగ్ ఎట్లా ఉంటుంది, ఈ ఓటింగ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పాలి. సో దానికంటే ఒక ముందడిగే మేమందరికీ గ్రాడ్యుయేట్స్ కూడా చాలామందికి తెలియదు, ఈ ఓటింగ్ విధానం ఎట్లా ఉంటుందో చాలామందికి తెలియదు. వీరిలో అవేర్నెస్ కల్పిస్తూ ఈ విధంగా గ్రాడ్యుయేట్లో ఉన్న చైతన్యాన్ని నింపుతూ ధర్మ సమాజ్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. రాబోయే ఈ ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా అత్యధిక తనకు సపోర్ట్ చేసి కూడా ఉంటారని చెప్పి ఓట్లు గెలిపిస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తాము. ధన్యవాదాలు. ఎంత ఎన్రోల్మెంట్ చేసేది మీ పార్టీ తరఫున? అంటే కొత్తగా ఎన్రోల్మెంట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళందరినీ చేయడం జరిగింది. కొత్తగా అయితే దాదాపు ఒక 10,000 గ్రాడ్యుయేట్స్ని కూడా మేము ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. సో 2019లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు ఓటర్గా ఇది ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు 2025లో ఎలక్షన్స్ ముగిపోయిన తర్వాత ఈ ఓటర్లు మళ్ళీ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఏంటంటే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వాళ్ళకు చెప్తూనే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన ఈ నియోజకవర్గాల నుంచి ఏదైతే ఏ ఎజెండాతో ముందుకు వెళ్తుంది అంటే మేము ఆల్రెడీ ధర్మ సమాజ్ పార్టీ యొక్క అజెండా ఉన్నది. విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ప్రధానంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైనే ధర్మ సమాజ్ పార్టీ పోతా ఉంది. సో ఇప్పటికి కూడా మేము పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇవే సమస్యల మీద కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చే విధంగా మా యాక్టివిటీస్ నడుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ చెప్పిన 5 అంశాలు ప్రతి ఒక్క పౌరునికి ఇంపార్టెంట్. మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయేందుకు ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఏదైతే మాకు ఇంపార్టెంట్ ప్రధానమైన అంశాలు ఉన్నాయో అవే అంశాలు తీసుకొని ఉన్నాం. ఇవేంటంటే అన్నీ ఉన్నాయి కదా, ఈ విద్యా, వైద్యం, ఉపాధి ప్రభుత్వం కల్పిస్తుంది అని ప్రజలు అనుకోవచ్చు. కానీ మనకు మెరుగైన ఇవన్నీ విద్య కూడా మెరుగైన వాటి లేదు, మనకు వైద్యం మెరుగు లేదు. సో విదేశాలతోటి మనం కంపారిజన్ చేసుకుంటే మనం ముందు లేదు. సో అదేవిధంగా మనకు రాజ్యాంగం ఇప్పుడు 1950 నుంచి ఈ అంశాల మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ 5 అంశాలు తీసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. నాయకత్వం